వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుషః పార్థ కంఘాతయతి హంతికం. ఇంతకుముందు సెషన్ లో ఏంటంటే ఈ ఆత్మతత్వం, ఈ సాంఖ్యయోగం, ఆత్మతత్వం, అద్వైత జ్ఞానం గురించి పరమాత్మ చెప్తున్నారు. దాని కంటిన్యూషన్ ఏమిటంటే వేదా వినాశనం నిత్యం యయేన మజమవ్యయం కథం పురుష పార్థ కంఘాతయతి హంతికం. వేద అవినాశనం నిత్యం యయేన మజమవ్యం. ఏనం మీన్స్ దీనిని, ఈ ఆత్మని అవినాశి అని తెలుసుకో, అంటే నాశనం లేనిదని. నిత్యం ఎప్పుడు ఉండేదని. అవ్యయం అంటే నాశరహితమైనది. కథం పురుష పార్థ కంఘాతైతే హంతికం. అటువంటి నిత్యమైన వస్తువుని ఎవరు ఏ విధంగా చంపడానికి ప్రయత్నం చేయగలరు, లేకపోతే చంపబడతారు. చంపడం గాని చంపబడటం గాని రెండు కూడా సాధ్యం కాదు. నిత్యమైన వస్తువుని చంపడం గాని, అదే నిత్యమైన వస్తువు ఇతరులను చంపడం గాని అది ఎప్పుడు జరగదు సుమా అని చెప్తున్నారు. కంఘాతయతి హంతికం, చంపబడడం గాని, ఘాతయతి అంటే చంపడం గాని, ఈ రెండు కూడా, ఘాత అంటే చంపబడడం గాని, హంతికం అంటే చంపడం గాని, ఈ రెండు కూడా సాధ్యం కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్